తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జాతిపిత వచ్చిండి ఇవాళ పేపర్లా. జాతిపిత గురించి జర చెప్తా. ఏమేమి ఇచ్చిండో మరి ఇవాళ. నదులకు నడక నేర్పిండు, పాడైపోయిన అలసలిసిపోయి దావకాలం అయినాడంట. ఎట్టెట్టుండో మరి. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెడతా. నీ దండం పెడతాం వాయా, రా బయటికి రా. కాంగ్రెస్ వైఫల్యాలపైన ప్రెస్ మీట్ కంపల్సరీ పెట్టాలి. బీజేపీ చేసే తప్పుల మీద కూడా ప్రెస్ మీట్ కంపల్సరీ పెట్టాలి. నువ్వు పెట్టాలనే జనాలు అంత ఎదురు చూసేది పాడైపోను. మరి ఏం పనికి ఎన్నుకోవాలనుకుంటున్నావు? నేను పాముదల అనుకోవడానికి ఎన్నుకోవాలనుకుంటున్నావా? బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పులు మొత్తం అక్షరం పుల్లు కూడా బయట పెట్టాలి. బయట పెట్టాలనే కదా ఎన్నుకుంది పాడైపోను. రైతు సమస్యలు బనకచర్లపై వివరిస్తా. 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తా. పార్టీ నాయకులతో కేసీఆర్. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఏం బాధ లేదు, మంచిగా బుక్కడి తింటుండి భూమి కొరుగుతున్నాయని యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్తారు ముచ్చట. కిరణన్న జర ఒకసారి ఆ ఫోటో పెట్టు. వీళ్ళంతా ఏదో దావత్ పోయినట్టే ఉంది. చుట్టూ మంచిగా రౌండ్ టేబుల్ సమావేశం వేసుకురు. మధ్యలో కేసీఆర్ని కూర్చోబెట్టిరు. ఏం సంగతి బాగున్నా? బాగానే ఉన్నా. ఏం పిల్ల ఇటు వచ్చిరు అందరూ. మరి తిన్నారా అన్నట్టు. తిన్నాం సార్, మా ఇంటికి ఆయన తల బుక్కడి తినొచ్చును. తల ఆయన పోసుకొని రాపోయారు. మరి మా ఇంటికాడ నేనే ఉడకబెట్టి పెడతా అంటే అన్నాడేమో పాడైపోను. మంచిగా కూర్చోబెట్టి ముసర పెడుతుండు. ఇవాళ గుర్తొచ్చింది. దావకాలం అయినాక గుర్తొచ్చింది సార్కు. నిన్నమన్న పామోదలు అయినప్పుడు గుర్తురాలే. ఏది కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుల పైన నిన్నమన్న గుర్తురాలే. ఇవాళ దావకాలం అయినాక, అది యశోద హాస్పిటల్ అయినాక ఇవాళ గుర్తొచ్చింది కేసీఆర్. ప్రజలారా జర్ర ఇనే ప్రయత్నం చేయరి. కొంతమంది ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ నెల జీతగాళ్ళు ఉంటారు కదా, నెలకిని పారిస్తారు, వాళ్ళకు మింగుడు పడదు. ఈ వీడియో పడకున్న బాగాలేదు, చూడు ఏమవుతుంది. ఒకవేళ నేను చెప్పిన తప్ప అయితే కామెంట్ పెట్టు, నష్టం లేదు. కానీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తేవి, మళ్ళీ ఇప్పుడు సంవత్సరంన్నర మళ్ళీ ఎమ్మెల్యే ఉంటివి. ప్రతిపక్ష నేతగా బరాబరుగా బలం ఉన్నది నీకు. ప్రతిపక్ష నేతగా కూర్చోవాలి. కూర్చొని కాంగ్రెసు రాష్ట్రంలో చేసే కాంగ్రెస్ తప్పులు చేస్తే తప్పని చెప్పాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ అని పెడితే, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడితే దేశం మొత్తం పెడితే నీ పార్టీ దేశం మొత్తం సస్యశ్యామలం అయిపోయి. దేశంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమన్నా తప్పు చేస్తే కూడా బరాబరుగా అట్టెట్ట చేస్తారు తప్పని చెప్పాలి. నువ్వు నీ పనికి అదే. ఇప్పుడు 5 ఏళ్ళు మొత్తం 7.5 అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు నీ పనికి అదే. మరి ఎప్పుడొస్తావు బయటికి? మంచిగున్నప్పుడేమో పొద్దుగల్ల మధ్యాహ్నం నైటు, పొద్దుగల 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2, 3 6 పేగులు వేసి అప్పుడే బుక్కడి తిని పంతివి. ఇవాళ దావకాలకు పోయినాక గుర్తొస్తున్నారు జనాలు పాడైపోను. ఈ చక్కదానానికి ఆ గుసగుస అన్నట్టు ఇవాళ దావకాల వన్నాడు నీకు గిసోటి అవన్నీ గుర్తొస్తున్నాయి. మరి నిన్నవన్నీ ఎందుకు గుర్తు రాలేదు? అంటే ఇక పట్టణంలో ఎలక్షన్లు ఉన్నాయి. గల్ని ఎట్లా చేసి జర బయట పడాలి, మెజార్టీ రావాలి ఆడ. అంటే గెలవరేసే సావరు కానీ జర్రంత విజేతను కాపాడాలి. తర్వాత పోతే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. అలా పావులో పరకు రావాలంటే జర్రంతా మంత్రాల బలం లేకున్నా తుప్పిల బలం ఉండాలి కదా. అంటే మరి సరే ఆయమన మంత్రగాడు ఏడు అనుకుంటారు కదా కొంతమంది, గట్ల అన్నాడు. పార్టీ 7 కాడికి 4 రూపాయలు లేకుండా సర్వనాశనం అవుతుంది. నీ కొడుకుతో సకదానము, నీ బిడ్డతో సకదానము, అల్లుందో సకదానము. నువ్వు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఒక కాడ కూర్చోబెట్టి, అరే నాయన ముగ్గురు 3 పొయ్యిరాలు లేక ఎందుకు తీరుతుర్రా పాడుగాను, అందరూ ఒక కాడికి రారి, నా కాడికి రారి, ఏం కావాలని చెప్పురి. మన పార్టీలు ఏమైనా లొసుగులు ఉంటే మనం తెలుసుకుందాం, అందరం కలిసి మాట్లాడుకుందాం. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు దేశం మొత్తం నాశనం చేస్తున్నారు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మన ఏమైనా పార్టీ ఉండగా ఆ పార్టీలకు మనం స్థానం ఇవ్వద్దు అని మీటింగ్ పెట్టుకొని సదురుకపోయే గుణం ఉండాలి. కానీ ఎంతసేపటికి పామోదలకి వెళ్ళి బయటికి వెళ్ళవైతివి, ఏమక్కర బయటికి వెళ్ళవని వాడని అడిగితే నన్ను వడగొట్టిరు అందుకోసం బయటికి రానని అంటివి. నీ కొడుకు ఏమంటాడు? మయ్య అల్లం ఉండడమే కరెక్టు, మయ్య పామోదలం ఉండడమే కరెక్టు, బయటికి వెళ్తే మయ్యకి ఇల్లు ఉండదు, మయ్య అల్లం ఉండడమే కరెక్టు. తెలంగాణ ప్రజలు మోసం చేసిరు, తెలంగాణ ప్రజలు తప్పు చేసిరు. ఎట్ట మోసం చేసిరు, ఎట్ట తప్పు చేసిరు పిల్ల? ఓ కేటీఆర్ కాక అంటాడు తెలంగాణ ప్రజలే తప్పు చేసిరంట. అంటే వీళ్ళు అయ్యను ఒడగొట్టి తెలంగాణ ప్రజలు తప్పు చేసిరు, గెలిపించేమో మంచి చేసిరు, గెలిపిస్తేనేమో మంచోళ్ళు. అచ్చా హైతో హమ్, ఖరాబ్ అయితే తుమ్, అంతే కదా ముచ్చట. అంటే ఎప్పుడు గెలిపిస్తేనే ఉండాలి మిమ్మల్ని. మరి మీరు మంచి చేస్తే ఎందుకు గెలిపిపోదురు మరి? అవునా కాదా ప్రజలారా? మీరు మంచి చేస్తే ఎందుకు గెలిపిపోదురు? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి అరిగోస పెట్టిందనే చెప్పి కదా మీకు చేతిలో పెట్టింది. మళ్ళీ కాంగ్రెస్ని మళ్ళీ ఎంచుకురియాలంటే అర్థమైంది.
ముక్కు పోసినా మునుపటి ముద్దు కూడా సామెత ఉంటే కదా ఏమవుతుంది నాయన ఈ దొంగల కంటే కాంగ్రెస్ వాళ్ళని అయ్యామనే ఉద్దేశంతో మిమ్మల్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ వాళ్ళని ఎంచుకురియాలి. ఇవాళ దావకాంలో వండుకొని నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. మరి నిన్నవన్నీ ఏం చేసినావే ప్రెస్ మీట్ పెట్టకుండా? ఈ స్వార్థం అంతా ఈ డ్రామాలు తప్పితే ఈ డ్రామారావు అని అందుకోసం అంటారు పాడైపోను. కానీ నీ కొడుకుని డ్రామారావు అంటారు, నువ్వు డ్రామారావే ఉంటారు, అందరు డ్రామాగాలే. కానీ మీ స్వార్థం కోసం తప్పితే ఇంకేమైనా ఆలోచన ఉందా చెప్పురికి. ఇలా బయటకు వచ్చి నీళ్ళ పైన కూడా మాట్లాడుతూ అంటాడు. జర్రమ్మ కానీ నీళ్ళపైన మాట్లాడాయా? అయితే కాళేశ్వరం గురించి కూడా మాట్లాడు. కాళేశ్వరం జరిగిన ఏది అవినీతి అనేది బయట పెట్టు. ఏమి లేదు, 1,00,000 కోట్లు తీసుకున్నాం, అలా నా వాట నాకు వచ్చింది, బిడ్డవాడ బిడ్డకు వచ్చింది, కొడుకువాడ కొడుకు పోయింది, అల్లుడు పోయింది. మేఘా కృష్ణారెడ్డికి ఆయనకి ఇచ్చేసినాం. కొంతమంది సన్నాసులు ఆయనకంగా తిరిగిన కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఓన్ వాట వాళ్ళకి ఇచ్చేసినాం. ఏం బాధ లేదని చెప్పరాదు. అయితే ఒక నిజం ఒప్పుకొని పో. షీక్ తక్కువ వేసిన, సిమెంట్ తక్కువ వేసిన, ఉసుకు ఎక్కువ పోసిన, నీళ్ళు ఎక్కువ పోసిన, అందుకోసమని కాళేశ్వరం గుంగిపోయింది అని ఉపాయం చేయరాదు. గట్ట అయితే నమ్మతేమో జనాలు పాడైపోను. నిన్ను ఎమ్మెల్యేగా ఎంచుకుంది ఏం పనికి? ఇంట్లో పండుకోమనా? అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి ఆడ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ జరిగినా లేకపోతే లోకం మీద జరిగే ముచ్చట్లని తీసుకోపోయి గిట్ట తప్పు అవుతుంది, గిది కరెక్ట్ చేయాలని చెప్తాందుకు నిన్ను ఓట్లేసి గెలిపించిరు. ఊరికనే జనాల సొమ్ము మింగి తింటందుకు కాదు. విన్నావా? బయటికి రా. ఆరోగ్యం మంచిగా కావాలి. కేసీఆర్కు ఆరోగ్యం కోలుకోవాలి. మంచి సల్ల బయటికి వెళ్ళి కాంగ్రెస్ బీజేపీ చేసే తప్పులు మొత్తం బయట పెట్టాలని మనసారా కోరుకుంటున్నా. ఇక ఉంటాం మరి.